త్వరలో జరగనున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే మేము తెలంగాణలో మాదిగలు అధిక శాతం ఉన్నారు, సో మాకు 12% వాటా కావాలని చెప్పేసి మాదిగ సమాజానికి సంబంధించి కొందరు నేతలు ఉన్నారు మనతో పాటు. పిడమర్తిరావు గారు, అన్న ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా జిల్లాల వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణని కొత్తగా నిర్వహించాలి. మందకృష్ణ మాదిగ చెప్పినట్టుగా వర్గీకరణ జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు నష్టం జరుగుతుంది. అది మా డిమాండ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు జనాభా దామాష ప్రకారం 12% ఇవ్వాలి. మందకృష్ణ కూడా అదే చెప్తున్నాడు కదా, జనాభా దామాష ప్రకారమే వర్గీకరణ వేయాలంటున్నాడు కదా. మందకృష్ణ మాదిగ పెట్టిన డిమాండ్లో ఎస్సీ ఏబిసిడిలో బీకి ఎంత శాతం ఉందో ఆయన అడగమను. బీకి 7% ఉన్నది, కానీ తెలంగాణ మాదిగలు 12% ఉన్నాడు. అది ఆంధ్రకు వర్తిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణలో పెట్టిన డిమాండ్ కాదు. తెలంగాణలో సరికొత్తగా వర్గీకరణని నిర్వచించాలి. జనాభా దామాష ప్రకారం చేయాలి. మా జనాభా ఎంత ఉందో మాకు అంత ఇవ్వాలి. వర్గీకరణకు సంబంధించి మాదిగలంతా ఒకటి ఉండాలి, కానీ మీరు మందకృష్ణ గారి మీద ఆరోపణలు చేయడం, లేకపోతే మాలలకు సంబంధించి ఒక పక్కన వర్గీకరణ ఆపాలని పోరాటం చేస్తుంటే మీరు మళ్ళీ మందకృష్ణకు సంబంధించి ఎందుకు సపరేట్ చేస్తున్నారు? మేమేమో ఆయనకు వ్యతిరేకం చేయట్లేదు. ఆయన 7% అంటాడు, మేము 12% అంటున్నాం. అదే డిఫరెన్స్, అంతకుమించి వేరే ఏం కాదు. ఇందులో మేము జనాభా దామాష ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత ఇవ్వాలంటున్నాం. ఆయన ఎస్సీ ఏబిసిడి అంటాడు, బీలో ఎంత శాతం ఉందో అడగండి ఆయన్ని. మళ్ళీ అదే చెప్తున్నాం మీకు. నేను పక్కన మాలల సంబంధించి సింహగర్జన కూడా పెట్టుకున్నారు మొన్న వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే. దానికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మాదికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఎవరికి దానికి ఇప్పటివరకు మాట్లాడలేదు. మళ్ళీ వర్గీకరణకు సంబంధించి కూడా మొన్న అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. మేము మాలలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి మాలలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించడం వల్ల కానీ మేము అనుకూలించడం కాదు. ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉన్నది, ఆ లెక్క ప్రకారం చేయండి. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రాలను చేసుకోమన్నది. కాబట్టి రాష్ట్రం చేయమంటున్నాం మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా వర్గీకరణ కోసమని సుప్రీంకోర్టులో పోలేదు. ఇది ప్యూర్లీ దేవ్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు పోతే ఆ కోర్టు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాలు చేసుకోమంది. కాబట్టి తెలంగాణలో ఉద్యమం ఉంది. కాబట్టి తెలంగాణలో చేయమని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పిండు. కాబట్టి మేము చేయమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు వ్యతిరేకించడం, మేము అనుకూలించడం కాదు. సుప్రీంకోర్టు చేయమని, దాని ప్రకారం చేయమని అంటుండే ముఖ్యమంత్రి గారు కూడా దీనికి అనుకూలంగా ఉన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, మానవులకు సంబంధించి మేము అన్యాయానికి గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటే గతంలోనే చెన్నయ్య గారు హైకోర్టు తీర్పు కొట్టేస్తే మాదిగలు ఉద్యమం చేస్తే మీరు కోర్టులను గౌరవించరా, కోర్టు ఇచ్చినా ఆగరా అన్నాడు. ఇవాళ అదే పైకోర్టు, సుప్రీంకోర్టు జాతీయ కోర్టు ఇచ్చినా కానీ ఆయన మళ్ళీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే తప్ప ఇది పార్లమెంట్ చట్టం అయింది కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమంటున్నాం. అప్పుడో తిరిగి చెప్పారు, ఇప్పుడో తిరిగి చెప్తారు వాళ్ళే. కాబట్టి జనాభా దామాష ప్రకారం ఇస్తే వాళ్ళకి ఎంత వస్తుందో మాకు ఎంత వస్తుందో ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా ఇన్ని వివాదాల మధ్యలో వర్గీకరణ సాధ్యమవుతుంది అంటారా? 100% అవుతుంది. ఎన్ని వివాదాలు జరిగినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వర్గీకరణ ఎందుకు జరగదు? అసెంబ్లీలో చేయలేదో సరిపోతుంది. వర్గీకరణకు సంబంధించి మానవులు చాలా బలంగా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి వర్గీకరణ రాపకుండా ఏమన్నా చేస్తారని? ఆర్థికంగా ఉన్నారు, అదేవిధంగా లాబింగ్లో ఉన్నారు, కానీ జనాభా లేదు. కాంగ్రెస్కి మాదిగ జనాభా అవసరం, దానికోసమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 100% వర్గీకరణ సాధ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్. ఈ న్యాయమైన డిమాండ్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏళ్ల మీద లెక్కబెట్టే కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఈ నక్సలైట్ ఉద్యమం కానుంచి ఈ అగ్రకుల పాలిటిక్స్ వరకు న్యాయమైన డిమాండ్ ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా జరగాలనేది ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాలలు, పెట్టుబడిదారులు, వివేక్ లాంటి భూస్వాములు తన ఐకాన్ కొరకు మాలలకు నేను ప్రతినిధిగా ఉండాలని చెప్పి ఆయన ఈ వర్గీకరణ వ్యతిరేకించడానికి ఒక కార్యాచరణ పూనుకున్నాడు. అది పెట్టుబడి తరగతితో జరుగుతుంది. అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే దుడ్లు ఇచ్చి ఎంతసేపు సిగబెట్టించుకుంటావు, ఎంతసేపు వాళ్ళు నడుపుతావు అంటే దానికి శాస్త్రీయమైనటువంటి ఒక దృక్పథం లేదు. నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే దానికి శాస్త్రీయమైన ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు ఆధారం లేకుండా గుడ్డిగా వర్గీకరణ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడతారు. పుట్టినప్పుడు ఒక తల్లి పేగులో పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఎవరిని న్యాయమైన వాటా వాళ్ళు పంచుకోవడానికి పెడతారు. ఒకవేళ పంచుకోలేదనుకో ఒక పెద్ద మనిషి వచ్చి అరే వాడి భాగం ఏదో పంచిరని చెప్తాడు. మరి మేము కూడా మాదిగలు మాలలకు వ్యతిరేకం కాదు మాదిగ ఉద్యమం. మాలల జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళు తీసుకుంటారు. మాదిగల జనాభా ఎంత నిష్పత్తి ఉందో వాళ్ళు తీసుకుంటారు. మాలలు కూడా చెప్తారు పెద్ద సంఖ్యలో మాదిగలే ఉద్యోగాలు పొందారు, అవన్నీ లెక్కలు తీయండి అని చెప్తున్నారు.
లెక్కలు ఆల్రెడీ గవర్నమెంట్ తోటి ఉన్నాయి. ఉషా మేర కమిషన్ లెక్కలు ఉన్నాయి. ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఏని కమిటీలు కమిషన్లు వర్గీకరణ ఉద్యమం మీద ఉన్నాయి. ఆ జనాభా లెక్కలు తీస్తే న్యాయమైన డిమాండ్ అని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు చదివినటువంటి ఓ గొప్ప ఉద్యమకారుడు గద్దరాట్ లాంటి వాళ్ళు, కత్తి పద్మరావు లాంటి వాళ్ళు, బొజ్జతారకం లాంటి వాళ్ళు, మాల సామాజికంలో ఉన్నటువంటి మేధావులే వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని తెలియజేయడం జరిగింది. ఇంకా నువ్వు వ్యతిరేకించేది ఏంది? నువ్వు ఎంతసేపు ఉన్నా ఎవరి జనాభా వాళ్ళు పంచుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి సభలోనే చెప్పాడు ఎస్సీ వర్గీకరణ చేసే తొలి రాష్ట్రం అని చెప్పేసి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే ఎమ్మెల్యే వర్గీకరణ వ్యతిరేకంగా చేస్తున్నాడు. మరి పార్టీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ముఖ్యమంత్రి కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన మీద? మేము అదే చెప్తున్నాం. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీద గెలిచినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వర్గీకరణ అనుకూలమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మీరు దానికి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడంటే వేదిక పెట్టుకొని మాట్లాడండి. పార్టీలు ఎందుకుంటావు? అంటే ఖార్గే దేశంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు ఏది అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర ఎన్నికల ఎజెండాలో భాగంగా ఆయన ఒక మేనిఫెస్టో చేసి మేము వర్గీకరణ కావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు నువ్వెంత అంటే నీ తోట డబ్బుతోట ఒక్కటే అబ్బా. ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఆయన మంత్రి పదవి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప మంత్రి పదవి కోసం కాదంటున్నాడు, తన జాతీయ ఐక్యత కోసం అని చెప్తున్నాడు. మాలలకు సంబంధించి ఆయన కొట్లాడుతారట కదా. 30 ఏళ్ళ జాతీయ ఐక్యత ఉద్యమాల్లో నీ పాత్ర ఏముంది? మాదిగలకు కానీ మాలలకు జరుగుతున్నటువంటి అనేక కారంచేడు చుండూరులో చంపేసిరు మాదిగలను నరికి ముక్కలు తీసుకొని గోనపంజలు చేసి నరికి సముద్రాలు వాడేశారు. నీ వంతు ఉద్యమం ఏముంది? సప్లాన్ వేల కోట్ల రూపాయలు దారి మళ్ళీ నీ వంతు పాత్ర ఏముంది? ఈ రోజుకు పేదవాళ్ళకు ఆవసరం లేదు. నీ ఉద్యమం ఏముంది? నువ్వు ఏంటంటే ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వర్గీకరణ ఉద్యమంలో వ్యతిరేకంగా నువ్వు లేదు. ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పు? ఎప్పుడున్నాడు వివేక్ వెంకటస్వామి గారు? మీరు చెప్పండి. వాళ్ళ నాన్నగారు చేశారట. ఇప్పుడు మాదిగాని చూడకుండా ఎవరు వచ్చినా మా నాన్నగారు సాయం చేసేవారని చెప్పి చెప్తున్నారు కదా. ఏం సాయం చేసి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పదవులు ఆయన పేదలకు చేసింది ఏం లేదు, ఈయన చేసింది కూడా ఏం లేదు. ఈయన తన ఉనికికి తన అస్తిత్వం కొరకు ఒక మంత్రి పదవి కావాలని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ దళిత ఉద్యమాలు ఎప్పుడు కూడా వివేక్ గారు లేరు, వాళ్ళ కుటుంబం లేదు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఎంతమంది నేతలు ఆ డబ్బు సంచులతో వచ్చినా కూడా వర్గీకరణ ఎవరు ఆపలేరు. వివేక్ వెంకటస్వామి కానీ జాతికి సంబంధించి అతను చేసింది ఏం లేదు. కేవలం మంత్రి పదవి కోసమే మాలలను అడ్డం పెట్టుకొని మాలల్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధిష్టానం వివేక్ వెంకటస్వామి చర్యలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి మాదిగ జాతికి సంబంధించిన నేతలు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.